నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు. ఆశీర్వాదాలన్నీ నావే. పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడుట. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. 1 కొరింథీ 6:11. దేవుడు నన్ను తన సొంతం చేసుకోవడంలో నాకు అనుగ్రహించిన నిర్దిష్టమైన ఆశీర్వాదాల సారాంశమే రక్షణ. ఆధ్యాత్మిక జన్మ అనే ఈ అద్భుతంలో గతం, ప్రస్తుతం మరియు భవిష్యత్తు దాగి ఉన్నాయి. 1 కొరింథీ 6:11లో దేవుడు మన ప్రస్తుత స్థితిని గుర్తు చేస్తూ మనలో ఆయన సంపూర్ణం చేసిన కార్యాన్ని వర్ణించడానికి 3 ప్రత్యేక పదాలు వాడాడు. ఈ వచనంలోని ప్రతి పదం యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేసే కార్యాన్ని వివరిస్తుంది. ఆయన చేసిన ప్రతి కార్యం శాశ్వతమైనదై పునరుక్తం చేయబడవలసిన అవసరం లేనిది. మనం ఎవరం దీనిలో దేనిని నిరర్ధకం చేయలేం. ఇది సాతానుడు రద్దు చేయలేనిది, మన తండ్రి తిరిగి మార్చలేనిది. దేవుని నమ్మకత్వాన్ని నిరూపించే దేవుని కార్యం ఇది. కడగబడి అనే పదం యేసు ప్రభు శిష్యుల పాదాలను కడిగిన కార్యం కాదు గాని బాప్తిస్మం దానికి సూచనగా ఒకేసారి కడుగబడిన రీతిగా కడగబడడం. ఒక్కసారే శాశ్వతంగా క్షమించబడవలసిన అవసరత గల పాపపు అపవిత్రతను ఇది తెలియజేస్తుంది. యేసుక్రీస్తుకు తప్ప ప్రతి మానవుల్లో ఉండే పాపపు మరకకు సంబంధించినది. మనం యేసునందు విశ్వాసం ఉంచితే మనం కడగబడి గొర్రెపిల్ల రక్తంలో సంపూర్ణంగా పవిత్రపరచబడతాం. పరిశుద్ధపరచబడుట అంటే ప్రత్యేకపరచబడుట అని అర్థం. పాపము నుంచి వేరుపరచబడడం అనే దానికి దీనిని వాడతాం. అదే దేవుడు క్రియాశీలకంగా మనను పవిత్రపరచడానికి చేసే ప్రతి ప్రయత్నం. ఎప్పటెప్పటికీ ఒక్కసారే మనం విశ్వాసంగా పరిశుద్ధపరచబడ్డామనే విషయాన్ని హెబ్రీ పత్రిక మన గమనానికి తెచ్చింది. క్రీస్తును మన రక్షకుడిగా మనం అంగీకరించిన క్షణంలోనే దేవుడు మనలను ఆయన కోసం ప్రత్యేకపరుచుకున్నాడు. పాపం చేయకుండా ఇది మనల్ని నియంత్రించలేదు కానీ మనం పొందవలసిన శిక్ష, మరణం, వినాశనం, నింద వీటన్నిటి నుంచి ఎప్పటికీ వేరు చేయబడ్డాం. నీతిమంతులుగా తీర్చుట. దేవుడు తన ఎదుట మనలను నీతిమంతులుగా ప్రకటించాడు. ఇది మనలను నీతిమంతులుగా చేయదు కానీ పరిశుద్ధ దేవుని ఎదుట సరి అయిన స్థితిలో ఉన్నట్టు ప్రకటించడం. అప్పటికీ పాపం చేయాలనే నైజం ఉంటుంది కానీ దేవుడు మనలను క్రీస్తునందు నీతిని చూడడం బట్టి మనలను నీతిమంతులుగా తీర్చే అధికారం ఆయనకుంది. క్రీస్తుతో నిత్యం ఉండే సమయం వరకు మనం ఆయన ప్రకటనకు తగినట్టుగా నీతిమంతులుగా ప్రవర్తించాలని ఇష్టపడతాడు. ఈ 3 క్రియలు దేవుడు ఒక్క క్షణంలో చేస్తాడు. ఆయన రక్షణ ద్వారా ఇవి ముగింపుకు చేరుకుంటాయి. దేవుడు మనలను మురికి నుంచి శుభ్రం చేశాడు అంటే పాపానికి బానిసలమైన మనలను దేవుని కోసం ప్రత్యేకపరుచుకున్నాడు. దేవుని ఉగ్రత స్థితి నుంచి క్రీస్తు నీతి స్థానంలో నిలవబెట్టాడు. తండ్రి, నన్ను రక్షించినందుకు, నాలో నీ పనిని పూర్తి చేసినందుకు వందనాలు. నా జీవితంలో దానిని కొనసాగించడానికి నేను చేయవలసినది ఎంతో ఉందని ఒప్పుకుంటున్నాను.